హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే పెయింటింగ్ వేసిన శారీ చూపించబోతున్నాను. చూస్తున్నారు కదా, ఈ శారీ స్పేస్ సిల్క్ అంటారు కదా, ఆ సిల్క్ అన్నమాట. ఇప్పుడు ట్రెండ్ అయిన స్పేస్ సిల్క్ శారీ మీద పెయింటింగ్ చేస్తున్నాను. స్పేస్ సిల్క్ శారీస్ మీద చాలా వస్తున్నాయి, ఎంబ్రాయిడరీ వస్తున్నాయి, మగ్గం వర్క్లు వస్తున్నాయి, చాలా అంటే చాలా రకాలుగా స్పేస్ సిల్క్ ఇప్పుడు బాగా ట్రెండ్ అయ్యాయి. మేబీ ఈ ఇయర్ కూడా ఇవే ఉంటాయి అనుకుంటాను, ఈ సంవత్సరం ట్రెండింగ్లో కూడా. ఫస్ట్ అయితే మనం డిజైన్ డ్రా చేసుకొని ఇలా ఫ్రేమ్కి ఫిట్ చేసుకొని రెడీ చేసుకోవాలి. తర్వాత మనం ఏ డిజైన్కైనా సరే ఫస్ట్ వైట్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. వైట్ వేయడం వల్ల ఏంటంటే మనం అనుకున్న కలరు అనుకున్నట్టు వస్తుంది అన్నమాట. అందుకని ప్రతిదానికి వైట్ అయితే కంపల్సరీ వేయాలి. నేను ఈ వర్క్ అయితే రాజమండ్రిలో నేర్చుకున్నాను. రాజమండ్రి ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు నేర్పించారు అప్పుడు ఫ్రీగా. నేనైతే టైలరింగ్ నేర్చుకున్నాను. తర్వాత చేతికుట్లు, ఇప్పుడంటే మగ్గం వచ్చింది కానీ అప్పుడైతే చేతికుట్లతోనే సూదితో కుట్టేవాళ్ళం. ఆ తర్వాత కొన్ని పెయింటింగ్స్, తర్వాత కొన్ని చీరలు కూడా మేము నేర్చుకునేటప్పుడే చేసాము. అలా నేర్చుకున్నది ఇప్పుడైతే ఉపయోగపడుతుంది, కాలక్షేపంగా కూడా ఉంటుంది. ఇలాంటి వర్క్లు మైండ్ రిలాక్సేషన్కి, ఇంట్లో ఉండి ఖాళీగా కూర్చొని ఆడవాళ్ళకి ఇలాంటివి ఉండాలి ఖచ్చితంగా. ఏదో ఒక ఆర్టో లేకపోతే ఏదో ఒక పని అనేది ఉండాలి, లేకపోతే మన ఆలోచనలు మన అధీనంలో ఉండవు అన్నమాట. నేనేదో గొప్ప ఆర్టిస్ట్ అని చెప్పను, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. నాకు వచ్చింది ఏదో నేను చేస్తున్నాను, దయచేసి ఏమనుకోవద్దు అలా వచ్చింది ఇలా వచ్చింది అని.
ఇలా చూస్తుంటే ఇది ఒక రోజులోనో లేకపోతే ఒక పూటలోనో అయిపోయిందని మాత్రం అనుకోవద్దు. ఏ చిన్న పని అయినా సరే మనకి చాలా టైం తీసుకుంటుంది. ఈ శారీ వేయడానికి అయితే నాకు వారం రోజులు పట్టింది. వారము అంటే ప్రతిరోజు డైలీ కాదు, నాకు పిల్లల్ని స్కూల్కి పంపించి తర్వాత వంట మొత్తం అన్నీ అయ్యేటప్పటికి నాకు 11 అవుతుంది, బట్టలు అవి ఉతికేటప్పటికి. తర్వాత భోజనం అయిన తర్వాత ఒక గంట, తర్వాత స్కూల్ నుంచి పిల్లలు వచ్చేలోపు ఒక గంట దొరుకుద్ది. అలా ఆ విధంగా నేను ఆ టైంలో నేను ఇదంతా ఫినిష్ చేశాను అనమాట మొత్తం శారీకి అయితే మధ్య మధ్యలో చిన్న చిన్న బుట్టీస్ అయితే వేద్దామని అనుకుంటున్నాను. అది కూడా లోటస్ మొగ్గల్లాగా ఉంటాయి కదా, వాటిని డ్రా చేసి షేడింగ్ ఇద్దామని అనుకున్నాను. అనుకుంటే సాధించలేనిది ఏది ఉండదు. పట్టుదల, కృషి అనేది చాలా అవసరం. తర్వాత ముఖ్యంగా ఓర్పు అనేది చాలా అవసరం. ఎవరికైనా సరే పనిలోనైనా దేనిలోనైనా సరే ఓర్పు అనేది అవసరం అన్నమాట. ఓర్పు అంటే కష్ట నష్టాలని భరించడం అన్నమాట. మనం చేసే పనిలో కష్ట నష్టాలు ఉంటాయి, వాటిని భరించాలి. 1-2 సార్లు మనం బాధపడిన తర్వాత మనకి అనుభవం అనేది వస్తుంది. ఏది చేయాలో ఏది చేయకూడదు అనేది ఒక క్లారిటీకి వచ్చేస్తాం అన్నమాట. ఫస్ట్ టైం ట్రై చేస్తాం, సరిగ్గా రాదు ఎవరికైనా. సెకండ్ టైం ట్రై చేస్తాం, కొంచెం పర్లేదు అనిపిస్తుంది. థర్డ్ టైం పర్లేదు, బెటర్ అనిపిస్తుంది. ఫోర్త్ టైం అలా మనం చేసే కొద్దీ మనకి మన పనిలో ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. అలా చేయగా మనం ఏదైనా సాధించగలం అన్నమాట. సక్సెస్ అనేది నైట్లో రాదు, దానికి చాలా కృషి అనేది అవసరం. నైట్ స్టార్ అయిపోయారు, లేదంటే నైట్ ఫేమస్ అయిపోయారు అనుకోవడానికి కారణాలు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఉంటారో మనం అర్థం చేసుకోవాలి. మన లైఫ్లో మనం ఏదైనా సాధించగలం అని కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు మనం ఏమైనా చేయగలం. మన మీద మనకి ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎవరైనా నిన్ను చూసి నువ్వేం చేయలేవురా, నువ్వేం చేయలేవు అని అన్నా కూడా మనం కాన్ఫిడెంట్తో ముందుకెళ్తే ఏదైనా చేయగలం. చెప్పాను కదా, ఫస్ట్ టైం ఎవరికి అవ్వదు, తర్వాత సెకండ్ టైం, థర్డ్ టైం అలా మనం చేసే పనిలో ఇంప్రూవ్మెంట్ మనమే చేసుకోవాలి, ఎవరో చేయరు. పెయింటింగ్ విషయానికి వస్తే ఈ సెట్లు అయితే మొత్తం చేరుకొచ్చి ఒక 10 సెట్లు అయితే పడ్డాయి. మధ్యలో బుట్టీస్ అయితే ఇద్దామని అనుకున్నాను, ఈ వీడియోలో అయితే పెట్టలేదు. తర్వాత ఈ పెయింటింగ్ అవుట్లైన్ ఉంది కదా, అంటే దాని చుట్టూ కర్దానా బీడ్స్ అయితే కుడదామని అనుకున్నాను. కర్దానా బీడ్స్ కుట్టి తర్వాత బార్డర్ కూడా కట్ వర్క్ టైప్లో కర్దానా బీడ్స్ తోటి హైలైట్ చేద్దాం అనుకున్నాము. ఒకవేళ ఈ శారీ పూర్తి చేస్తే కనుక శారీ వీడియో అయితే నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోలో పిక్ అయితే యాడ్ చేశాను కదా, చూసారు కదా, అలా అయితే నేను ట్రై చేద్దాం అనుకున్నాను. ఎగ్జాక్ట్లీ రాకపోయినా ఎంతో కొంత ట్రై చేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మొత్తానికి పెయింటింగ్ అయితే ఎలా వచ్చిందో చూసేయండి.
మీరు ఇప్పటి వరకు నా వీడియో చూస్తున్నారు అని అంటే నా వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.